తత్వము ఎలా ఉందని నేర్చుకున్నాను సార్. ఎందుకంటే ఎదుటోళ్ళు ఏం మాట్లాడుతుర్రు, వాళ్ళ కోపంగా ఉండరా, సీరియస్‌గా ఉండరా, వాళ్ళ మనస్తత్వం ఏమైంది, వాళ్ళు ఏ ఏ ఏ పొజిషన్‌లో ఉండరా అనేది ఫస్ట్ ఆలోచన చేసుకుంటాను సార్. వాళ్ళు సీరియస్‌గా ఉండరంటే కొద్దిగా టైం తీసుకున్నాక మాట్లాడతాను సార్. లేదు వాళ్ళు ఫ్రెష్ అప్ గుర్రనంటే వాళ్ళ ద్వారానే కన్వీనియంట్ చేసుకొని మాట్లాడతాను సార్. ఎందుకంటే కోపంలో ఉన్నప్పుడు మాట్లాడితే మనము మన మీదనే రియాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సార్. ఎందుకంటే కస్టమర్ అనేది మనకు దేవుడితోటి సమానం సార్. ఎందుకంటే కస్టమర్ లేకపోతే మనం లేము. నే నేను నేర్చుకుంది ఏంటంటే సార్ ఫస్ట్ సమాజానికి కొత్త ట్రెండ్ కావాలి సార్. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక గొర్రె పోయి మిగతా గొర్రెలను ఎట్లయితే తీసుకెళ్తుందో అదే మాదిరిగా పోతురు సార్. మీ క్లాసుల ద్వారా నేను నేర్చుకుంది ఏంటంటే జనానికి కొత్తదనం కావాలి సార్. కొత్తదనం ఎక్కువ ఏంటంటే సార్ ఇప్పుడు ఒక బట్టల షాపులోకి పోతుర్రు. అక్కడ పాత మోడల్ అనేది ఎవరు అడగరు సార్. కొత్తది వచ్చినాయా, కొత్త స్టాక్ వచ్చిందా అని అడుగుతారు సార్. వాళ్ళు ఇంకొక 4 రోజులు వచ్చిందంటే దాన్ని మరీ వెయిటింగ్ చేసి అయినా సరే దాన్ని కొనాలనే ఒక ఆకృతి ఎట్లయితే జనాలకు ఉంటుందో నేను కూడా అదే పొజిషన్ లో పోతున్నాను సార్. జనాలకు కొత్తది కావాలి. మీరు ఎప్పుడైతే ఒకసారి మాకు జపాన్ గురించి బాగా వాళ్ళు అంత డెవలప్మెంట్ కావడానికి కారణం ఏంటంటే వాళ్ళది ఒక క్వాలిటీ. ఆ క్వాలిటీ ఏ విధంగా ఉందనేది జపాన్ వాళ్ళు ఎందుకు ముందుకు పోతారు, మనం ఎందుకు వెనుకబడుతున్నాం అని చెప్పేసి నాకు అదొకటి బాగా నచ్చింది సార్. ఆ పాయింట్ ఒకటి. ఇంకొకటి ఏంటంటే సార్ మనది మనమే నిరూపించుకోవాలి సార్. ఎందుకంటే నా దగ్గరికి వాళ్ళు రావాలి కానీ నేను వాళ్ళ దగ్గరికి, నా దగ్గర పని ఉన్నప్పుడు నేను వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తాను, వాళ్ళు నా దగ్గరికి రావాలి సార్. అది నేను అనుకున్నాను సార్. అది నెరవేరింది సార్. ఎందుకంటే ఒక పని ఇంతకుముందు నా దగ్గర ఉన్న బిల్డర్లు వేరే దగ్గరికి వెళ్ళారు సార్. అక్కడ మొత్తం వర్క్ అంతా చాలా వేస్ట్ గా ఉన్నది. మళ్ళీ అక్కడ బంద్ చేసి నా దగ్గరికే వచ్చారు సార్. వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్. కానీ వాళ్ళకి ఏంటంటే సార్ అక్కడ పనికి ఇక్కడ పనికి చాలా డిఫరెంట్ ఏందనేది మనం మీద నిరూపించుకోవాలి సార్. ఎవరో చూపియరు. ఎందుకంటే మనము మన టాలెంట్ ఉన్నంతసేపు మన దగ్గరికి జనాలు ఖచ్చితంగా వస్తారని మీ యొక్క క్లాసుల ద్వారా నేర్చుకున్నాను సార్. మరి ఇంకొకటి ఏంటంటే సార్ మన మనసు ఏ విధంగా పనిచేస్తుంది, మన బుద్ధి ఏ విధంగా పనిచేస్తుంది. బుద్ధి మనసు ఇవి రెండు వేరు వేరు సెషన్లో ఉన్నాయి సార్. అదొకటి బాగా నేర్చుకున్నాను సార్. మళ్ళా ఇంకొకటి ఏంటంటే సార్ కానీ ఈ ఎప్పుడైతే మనము ముందరికి సమాజం పోవాలని అంటే మన దగ్గర ఉండాల్సింది మనీ, జ్ఞానం. ఇవి రెండు ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాయి సార్. ఇవాళ మెయిన్గా జ్ఞానం కావాలి సార్. జ్ఞానం లేకపోతే మాత్రము ఏదోటోళ్ళు మనని ఆడుకునే ఛాన్స్ చాలా వరకు సమాజంలో చాలా వరకు ఉన్నది సార్. కానీ ఏంటంటే నేను నేర్చుకుంది మాత్రం మీ క్లాసుల ద్వారా నాకు చాలా ఉపయోగపడుతుంది సార్. నేను ఇంతకన్నా ఎక్కువ చెప్పలేను సార్. ఇవే నేను నేర్చుకుంది. కానీ ఒక బిడ్డల దగ్గర ఎట్లా ఉండాలి, ఒక అమ్మ దగ్గర ఎట్లా ఉండాలి, ఒక ఫ్రెండ్స్ దగ్గర ఎట్లా ఉండాలి, ఒక బిల్డర్ల దగ్గర ఎట్లా ఉండాలి, ఒక సార్ దగ్గర ఎట్లా ఉండాలి, ఒక గురువు దగ్గర ఎట్లా ఉండాలి, ఒక శిష్యుని దగ్గర ఎట్లా ఉండాలి అనేది చాలా వరకు నేర్చుకున్నాను సార్. ఇవైతే థ్యాంక్ యూ. సో వాటిని అప్లై చేస్తున్నారు, లాభాలు. అవును సార్. గుడ్, థ్యాంక్ యూ. బయట ఉండడం వల్ల కొంచెం నెట్వర్క్ కూడా ఇష్యూ ఉంది నాకు. అందువల్ల ఎక్కువసేపు మాట్లాడకపోవచ్చు. బట్ ఇట్స్ అంటే న్యూ జర్నీ సార్. మనము లైఫ్ లో అలవర్చుకోవాల్సినవి అంటే మన ఇంట్లో ఊరికే పిల్లల్ని కూడా పెద్ద మనుషులు ఏం చెప్తారంటే ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్పి అంటూ ఉంటారు. అయితే ఇదన్నీ ఏంది చాదస్తము, ఇది చెప్పడము అనే ధోరణి నుంచి దీని నుంచి ఇప్పుడు ఎట్లా ఏంటంటే ఈ క్లాస్ వల్ల ఏంటంటే వాళ్ళు చెప్పేవన్నీ వాస్తవాలు, ఇవి మన నిత్య జీవితంలో అలవర్చుకోవాలి అనే జ్ఞానం అనేది అర్థమైపోతుంది సార్ దీని నుంచి. ఇదేంటంటే ఒక్కసారి మంచి జ్ఞానం వైపు అంటే అడుగులు వేస్తూ ఉంటే అది నిత్య జీవితంలో అలవాటు అయిపోతుంది. అప్పుడు అది పెద్ద సమస్యలాగా అనిపించదు, ఇదేదో కొత్తగా చేస్తున్నా అనిపించదు. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, కానీ 4వ సారి నుంచి అది ఒక నిత్యంగా మనం నిత్య జీవనం లాగానే అలవాటు అయిపోతుంది. అంటే పర్టికులర్గా ఇది అది అని ఏం లేదు సార్. ఒక జీరో అంటే ఒక చిన్న పిల్లలు
తెలిసి తెలియక చేసే తప్పులు ఏవైతే ఉంటాయో అవన్నిటి నుంచి మనం ఓవర్కమ్ అయ్యి ముందుకెళ్ళొచ్చు సార్ ఈ క్లాసెస్ వల్ల. అసలు సమాజంలో ఈజీగా మనము ఏదంటే పాలు నీళ్లు కలిసినట్టుగా సమాజాన్ని మనము కలుపుకుంటూ వెళ్ళొచ్చు. ఎలాంటి వాళ్ళనైనా హ్యాండిల్ చేయొచ్చు ఈ సబ్జెక్ట్తోని. అంటే ఇప్పుడు ఒకటి సార్, మనిషికి ఎప్పుడు కూడా ఏంటంటే ఈగో అనేది నిజంగా చెప్పాలంటే ఈగో, కోపాన్ని ఈ ఏవైతే ఉన్నాయో ఈ నెగిటివ్స్ నుంచి బయట ఓవర్కమ్ అయిపోతుంది సార్ ఈజీగా మీరు ఇచ్చిన క్లాసెస్ తోటి, మోటివేషన్ తోటి. సో దానివల్ల ఏమవుతుందంటే ఎవరినైనా హ్యాండిల్ చేయడం ఈజీ అయిపోతుంది. ఇప్పుడు మనం చేసే పనుల్లో రకరకాల మనుషుల్ని చూస్తాం, వందల రకాల బ్రెయిన్స్ ఉంటాయి, వందల రకాల క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక్కసారి అది సరిగ్గా ఆలోచిస్తే అవన్నీ క్యారెక్టర్స్ మనలోనే ఉంటాయి అనే భావన అనేది ఇక్కడ మాకు ఉత్తేజపరిచింది చెప్పాలంటే. అంటే ప్రతి మనిషి ఆ విధంగా ఎప్పుడైతే ఆలోచిస్తాడో ఈ క్యారెక్టర్స్ అన్ని నాలోనే ఉన్నాయి, నేను కూడా ఈ విధంగానే చేస్తా, నేను ఈ విధంగానే కోప్పడతా, ఈ విధంగా నేను చికాకు పడతా, ఈ విధంగా తొందరపడతా, ఇవన్నీ కూడా నాలోనే ఉన్నాయి అనేది ఎప్పుడైతే నా క్యారెక్టర్సే బయట కనిపిస్తున్నాయి ఆలోచనతోని ముందుకెళ్తున్నాం. అంటే ఆ ఆలోచనలు మనలో కూడా ఉన్నాయి కదా అనే విధాన ఆ కలుపుకొని వెళ్ళాలి అనే ఆ భావన, ఆ సంయుక్తత, అదొక కలుపుకోగలుగుతారం అంటారు చూడ సార్. ఆ విధంగా ఆ కలుపుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు సమాజం. మీరు ఇచ్చిన ఈ క్లాస్ లో మెయిన్ నాకు అది బాగా ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్ సార్. అది సార్ విషయం. థ్యాంక్ యూ సార్. మనం జనరల్ గా అనుకునేది ఏంటంటే మన చుట్టూ ఉండే వాళ్ళు మనం కూడా అందరం పాజిటివ్ గా ఉండాలి, ఒక మంచి వేలో వెళ్ళాలి అని జనరల్ గా అనుకుంటాం. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసి ఉండాలి. ఇట్లా నేనైతే చాలా నేర్చుకున్నా సార్ ఈ క్లాస్ నుంచి. మీరు చెప్పే అంటే సిచ్యువేషన్స్ ని బట్టి కొన్ని పాయింట్స్ మీరు చెప్పేవి అన్ని బాగా గుర్తొస్తుంటాయి. అంటే ఇట్లా కాదు ఇట్లా అని దాన్ని మళ్ళీ మోటివేట్ చేసుకోవడము అట్లా చాలా బాగా యూజ్ అవుతుంది సార్. టైం మేనేజ్మెంట్ కానీ, గోల్ ఫిక్సింగ్ కానీ చాలా బాగుంది. పిల్లలకు కూడా మనకి నేర్పించడానికి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలిసి ఉంటే పిల్లలకు కూడా మంచి పాయింట్స్ కరెక్ట్గా చెప్పుకోవచ్చు. సగం తెలిసి ఉంటే తెలిసి తెలియదు వాళ్ళకి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేము, మనం కూడా కరెక్ట్ వేలో వెళ్ళలేము. చాలా బాగున్నాయి సార్ అని. మెయిన్గా ఈ క్లాస్లో కూడా చెప్పినారు కదా కొన్ని పాయింట్స్, అవి కూడా బాగా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ. ఈరోజు నేర్చుకుంది ఏంటంటే సార్, ఫస్ట్ మీరు అన్నారు కదా సార్, అదే డబ్బు ఉండేటట్టు ఎలా నటించాలి అనే విషయం కోసం. తర్వాత మనం ఒక బాల్లే అదే మనము ఒక బాల్ కోసం అంతమంది పరిగెడుతుంటారు కదా సార్, అదొక పాయింట్ సార్. ప్రతిదీను డబ్బు కోసం కాకుండా నలుగురికి ఇచ్చేది కూడా అదే సాయం చేసేది, మనం ఇచ్చేది కూడా అదొక పాయింట్ సార్. నాకు నచ్చిన విషయాలు అంటే మనం సంపాదించాలి, అలాగే ఒకరికి దానం చేయాలనే విషయం కూడా నాకు నచ్చింది సార్. నేను తెలుసుకున్న ఈరోజు క్లాస్లో అదే తెలుసుకున్నాను సార్. అంటే జీవితంలో సంపాదించాలి అని అంటే ఒకరికి పెడితేనే మనం సంపాదించగలము. అలా అని ప్రతిదీను అంటే ఒక విషయానికి కూడా మనము ఏదైనా చేసేదాన్ని ప్రతిదీను ఉపయోగపడేటట్టు ఉండాలి. నలుగురు మధ్యలోకి వెళ్తే అదే చాయ్ కోసం చెప్పారు కదా సార్, ఒక టిఫిన్ అయినా ఏదైనా సరే మనం పెట్టేటట్టు ఉండాలి. అప్పుడు వాళ్ళ దృష్టిలో మనం వేరుగా కనబడతాము, కొత్తగా గొప్పగా కనబడతాం అనుకున్న విషయం గురించి సార్. సార్ మీరు మీ విషయం ప్రతిదీ చెప్పేది మాకు ఏంటంటే లైఫ్లో ఇంకా చేంజ్ అవుతుంటూ ఉండాలి. ప్రతి విషయానికి ఎప్పుడు ఒకే విషయంలో ఒకే దీని మీద ఉండకూడదు. పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి, బయట ఎలా ఉండాలి, మనం చేసే ప్రతి పనిలో ఎలా ఉండాలి, సంపాదించేటప్పుడు మీరు అన్నారు కదా సార్, డబ్బు వేరు సంపాదన వేరు అనుకొని అలాంటి విషయాలు అంటే నలుగురు మధ్యలోకి వెళ్ళేటప్పుడు
నలుగురు ముందు ఉండేటప్పుడు ఇలాంటి వాళ్ళు చెప్పేటప్పుడు ఆ మాటలు గుర్తొస్తుంటాయి కదా సార్. అలా ఆహా ఈ సార్ ఇలా చెప్పిర్రు మనం ఇలా ఉండేటప్పుడు అలా ఆహా ఈ సార్ ఇలా ప్రతి విషయానికి కూడా ఎక్కడ మనము మాట్లాడాలో ఎక్కడ మాట్లాడకూడదో కూడా తెలుసుకున్నాం సార్. ప్రతి ఒక్క అడుగు ముందే అంటే ముందుకేసేటప్పుడు మనము అంటే జాగ్రత్తగా వేయాలి ఆలోచిస్తూ. ఏదైనా ఒక విషయాని కోసం మన క్లాస్ వినేటప్పుడు ఒక విషయం విన్నాం, ఆ విషయం ఇక్కడ వచ్చింది, ఇగో ఇలా సార్ ఇలా చెప్పారు, ఇలా మనం చెయ్యాలి అనేటట్టు గుర్తొస్తున్నాయి సార్ మీరు చెప్పే ప్రతి మాటలను. థ్యాంక్ యూ. అలవాట్ల గురించి అంటే మనల్ని చూసి వాళ్ళు ఫాలో అవుతారు అన్న విషయం అయితే నాకైతే టచ్ అయింది. ఏదైనా మనల్ని చూసి ఫాలో అవుతారు. ఇప్పుడు పొద్దున మా ఇంట్లో అయితే పొద్దున లేవడం కాదు, లేటుగా లేస్తున్నాం. ఆ ఫోన్ గురించి ఏమో చెప్పినప్పుడు చెప్పారు అనుకుంటా. మనల్ని చూసే వాళ్ళు పిల్లలు నేర్చుకున్నారంటే మేము పొద్దున్నే లేస్తున్నాం. ఇక రోజు 6:30 అంటే 7కి లేచే వాళ్ళము, 6:30కి అట్లా ఒక 1 అవర్ ముందు లేస్తున్నాం. మనం చూసుకొని ఇక పిల్లలు వాళ్ళ అలవాట్లు కూడా చేంజ్ చేసుకుంటారు కదా, అదొకటి. మళ్ళీ ఇంకా ఇతరులకి హెల్ప్ చేయాలి, అది నా మైండ్ ఎప్పటికే ఉంటుంది. అది కూడా మనం సంపాదించిన వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి వాళ్ళకి. ఇక వాస్తవపరంగా అంటే అవటి బాగా నేర్చుకున్నాము. హెల్ప్ అయితే చేయాలి కదా ఎవరికైనా. మనం సంపాదించి మనం తినడమే కాకుండా ఒకరికి హెల్ప్ చేయాలి. ఇంకొకటి ఇంతకుముందు చెప్పారు కదా, ఎవరైనా బయట ఖర్చు పెట్టాలంటే చుట్టాలకు కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా వాళ్ళు ఏదైనా తినిపించడమో దేనికో దానికి, ఇక ఈయన బయట ఎట్టైనా వెళ్ళినప్పుడు వాళ్ళ చూడు మా సురేష్ వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, ఇక దానికో టిఫిన్కో దానికో దీనికో ఖర్చు పెట్టాలని చెప్పారు కదా, అదైతే చెయ్యాలి. ఇక ఒకసారి అడుగుతారు, 2 సార్లు అడుగుతారు, మన వాల్యూ పెరుగుతుంది అనమాట. దాంట్లో మనం ఎవరికి ఇచ్చే స్టేజ్కి వచ్చేస్తాం అనమాట. అంతేనా? మనం ఎవరికి ఇచ్చే స్టేజ్లో ఉంటాం కాబట్టి ఇక మన వాల్యూ పెరుగుతుంది. అక్కడ డబ్బుల విషయం చూసుకోవద్దు. ఇంకా నాకు ఇవాళైతే అది తెలిసింది బాగా. ఖర్చు పెట్టడము ఇవ్వాలన్నమాట. ఇస్తుంటేనే మనది కూడా ఆదాయం పెరుగుతుంటుంది. ఇస్తుండాలి. ఇప్పుడు వాళ్ళ మైండ్లో కూడా మన మీద ఒపీనియన్ కూడా మారిపోతుంటుంది. అరే ఎప్పుడు పెట్టండి పేరు ఒకసారి ఇచ్చి చూసినాం అనుకో, ఇచ్చి చూడండి అన్నట్టుగా తెలిసిపోతుంది. నాకైతే ఇచ్చి చూడాలి. ఒకసారి అడు పెట్టమంటారు, 2 సార్లు పెట్టమంటారు, 3వసారి అయితే అడగరు కదా. మన వాల్యూ వాళ్ళకి తెలిసిపోతుంటుంది. అంతే. ఇంకా ఏమో చెప్పారు కదా, ఇవాళ అఫర్మేషన్ చెప్పారు కదా. హలో.